వెల్కమ్ టు బిగ్ బ్యాంగ్. రానున్న పార్లమెంట్ ఎన్నికల చుట్టూ తెలంగాణలో రాజకీయం హిటెక్కుతుంది. పార్టీల ఆరోపణలు ప్రత్యారోపణలతో హోరెత్తిస్తున్నాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మూడు పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనే ప్లాన్ కేసీఆర్ చేస్తున్నారని, కాంగ్రెస్లో కేసీఆర్ కోవట్లున్నారని, పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఏమైనా జరగవచ్చంటూ బీజేపీ కీలక నేత బండి సంజయ్ బాంబు పేల్చారు. దీంతో రాష్ట్ర రాజకీయాల్లో ఒక్కసారిగా హీట్ పెరిగిపోయింది. ఇటు కాంగ్రెస్ కూడా బండి సంజయ్ వ్యాఖ్యలను సీరియస్గా తీసుకుంది. బీఆర్ఎస్ను తాము విమర్శిస్తుంటే బీజేపీకి నొప్పేంటని ప్రశ్నిస్తున్నారు ఆ పార్టీ నేతలు. బీఆర్ఎస్, బీజేపీ మధ్య అవగాహన ఉందంటూ కౌంటర్లు ఇస్తున్నారు. ఇక కేటీఆర్ కూడా ట్విట్టర్ ఎక్స్ వేదికగా స్పందించారు. కాంగ్రెస్, బీజేపీ కలిసి గత ఎన్నికల్లాగే ఈసారి కూడా పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ను ఓడించేందుకు కుట్రలు చేస్తున్నాయని మండిపడ్డారు. ఇంతకీ తెలంగాణలో రాజకీయం ఎటువైపు వెళ్తుంది? తెలంగాణలో ప్రభుత్వాన్ని కూల్చేదెవరు, కూలేది ఏ పార్టీలు? ఇదే అంశంపై చర్చిద్దాం బిగ్ బ్యాంగ్ డిబేట్లో. మనతో పాటు జాయిన్ అవుతున్నారు విఠల్ గారు, బీజేపీ అధికార ప్రతినిధి, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ గారు. కాబోయే ఎమ్మెల్సీ కూడా అని ప్రచారం జరుగుతుంది. ఈరోజు రేపు ఆయన పేరు కూడా ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది, అది కూడా మాట్లాడదాం. బీజేపీ నుంచి ఆ పార్టీ కీలక నేత శ్రీధర్ రెడ్డి గారు అందుబాటులో ఉన్నారు. ముందుగా మీ ముగ్గురితో పాటు 10 టీవీ ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి పండుగ కదా, కొంత వాతావరణం మామూలుగా ఉంటుందేమో అని అనుకుందాం. మీ అధ్యక్షులు బండి సంజయ్ గారు వాతావరణాన్ని ఒక్కసారి వేడెక్కించారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చే కుట్రలు జరుగుతున్నాయని కూడా చెప్పడంతో మనం మళ్ళీ ఆ చర్చలోకి వెళ్లాల్సి వచ్చింది పండుగ అయినా కూడా. ముందు అసలు నిన్న బండి సంజయ్ ఏమన్నారు, దానికి కాంగ్రెస్ నేతలు కౌంటర్ ఏమి ఇచ్చారు, మళ్ళీ దానికి బండి సంజయ్ ఏం రియాక్ట్ అయ్యారో అది ఒకసారి చూద్దాం. చూసిన తర్వాత డిబేట్లోకి వెళ్దాం. పార్టీ నుంచి ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి కేసీఆర్ ఆల్రెడీ ప్లాన్ చేస్తున్నాడు. ఆల్రెడీ చాలా మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు కేసీఆర్తో టచ్ లో ఉన్నారు. ఈ పార్లమెంట్ ఎన్నికల తర్వాత కేసీఆర్ ఏదైనా చేయొచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో కేసీఆర్ కోవట్లు చాలా మంది ఉన్నారు. వాళ్ళతోని ఆల్రెడీ బేరసారాలు సాడేసిండు. మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో చాలా స్పష్టంగా చెప్పి నేను చాలా మందికి కేసీఆర్ పైసలు ఇచ్చిండు. కాబట్టి పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఏదైనా జరగచ్చు. కేసీఆర్ మూర్ఖత్వపు ఆలోచన వల్ల, కేసీఆర్ కుట్రల వల్ల ఏదైనా చేస్తాడు. ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం ఏదైనా చేయొచ్చు. అది చేసి చేస్తాడు, మళ్ళీ బీజేపీ నూకే ప్రయత్నం చేస్తాడు. ఈ కాంగ్రెస్ వాళ్ళకు మీరు ఫస్ట్ కేసీఆర్ సంగతి చూడరు. ఫస్ట్ మీరు బీఆర్ఎస్, బీజేపీ ఒకటి, బీజేపీ ఎక్కడ ఒకటే, బీఆర్ఎస్, బీజేపీ ఒకటి కలిసి పోటీ చేస్తాం. ఎప్పుడైనా మీరు దాన్ని పట్టుకొని మళ్ళీ పార్లమెంట్ లో గెలిచే ప్రయత్నం చేస్తే మీ సంగతి కేసీఆర్ చూస్తారు. ఫస్ట్ మేము కొట్లాడుకుని కాదు, కాంగ్రెస్ బీజేపీ కొట్లాడుకుని కాదు, అక్కడక్కడ కొంచెం ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఆయన బొంద పెట్టాలి. ఫస్ట్ భారతీయ జనతా పార్టీ, టీఆర్ఎస్ ఒకటే అంటే కొంతమంది నమ్మిరు, కొంతమంది నమ్మలే. కానీ ఇలా కరీంనగర్ కాబోయే మాజీ పార్లమెంటు సభ్యుడు బండి సంజయ్ గారు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ కూలగొట్టబోతుంది అని చెప్తున్నాడంటే వీళ్ళిద్దరి మధ్యలో అవగాహన ఉంది. వాళ్ళ సమాచారం వీళ్ళకు, వీళ్ళ సమాచారం వాళ్ళకు తెలుస్తుంది అనేది మరొక్కసారి నిదర్శనమైంది. ప్రభుత్వాన్ని కూలగొట్టేంత శక్తి, ధైర్యము, అటువంటి పరిస్థితి ఉన్నదని నేను అనుకుంటలేను. కాంగ్రెస్ పార్టీ కూడా అంత బలహీనంగా ఉందని నేను అంటలేను. ఈరోజు కాంగ్రెస్ ఎమ్మెల్యేని ముట్టేటువంటి ధైర్యం వేరే ఇతర రాజకీయ పార్టీలకు లేదు. బీఆర్ఎస్ సాఫ్ చేయాలి, అభివృద్ధి మేము చేసుకుందాం అంటాడు. నిన్నటిదాకా డబుల్ ఇంజన్ సర్కార్ అన్నారు, 100 సీట్ల డిపాజిట్ రాలే. ఈ నియోజకవర్గానికి 5 సంవత్సరాల ఎంపీగా కేంద్ర ప్రభుత్వం నుంచి ఏం తెచ్చినావో చర్చకు రావాలి, లేదా ప్రజలకు చెప్పాలి. 5 సంవత్సరాలు ఈ దేశంలో ఎవరైనా వైఫల్యం పొందిన ఎంపీ అంటే అలా నెంబర్ 1 బండి సంజయ్ గారు. కేటీఆర్ కొడుకు ఎంత అహంకారం ఉందో పొన్న ప్రభుత్వం ఎంత అహంకారం ఉంటుంది. అంటే గెలగద్దు, నేనంటే ఆయన గౌరవం ఇచ్చిన. కేసీఆర్ కొడుకునే అంటే పొన్నవరకు కోపం వస్తుంది. మీకు అసలు విషయం అది, కేసీఆర్ కొడుకుని తిట్టిన కోపం వస్తుంది. ఈయన కరీంనగర్లో పోటీ చేయకుండా ఎవరితో కాంప్రమైజ్ అయ్యాడు? ఉస్మాబాద్కు ఎందుకోసం పోయాడు? బండి సంజయ్ అంటే బండి సంజయ్ అంటే టీఆర్ఎస్ వాళ్ళు ఏది మాట్లాడితే కానీ పొన్న ప్రోగ్రామ్ ఆడతాడు. టీఆర్ఎస్ వాళ్ళు ఏది విమర్శిస్తున్నాను సేమ్ పొన్నం ప్రభాకర్ గదే విమర్శిస్తాడు. ఇక వేరే విమర్శాడు. ఇక ఎవరితో కాంప్రమైజ్ మొత్తం ప్రజలకు తెలుసు. కాబట్టి వాళ్ళ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, వాళ్ళ పార్టీ నాయకులు కేసీఆర్ కొడుకు వల్ల ఎట్లా బీఆర్ఎస్ పార్టీ నాశనమైందో
పొన్నం ప్రభాకర్ లాంటి వ్యక్తుల వల్ల మీ పార్టీ నష్టం అవుతుంది. కంట్రోల్లో పెట్టుకోండి. విమర్శించినప్పుడు ఏది పడుతుంది సంచలనాల కోసం మాట్లాడడం, టీవీలో బ్రేకింగ్ల కోసం తిట్టే ప్రయత్నం చేస్తే దాన్ని ప్రజలు హర్షించారు. నేను అభివృద్ధి చేయడానికి సిద్ధంగా ఉన్నా, కలిసి వద్దామని చెప్పి నేను కాంగ్రెస్ పార్టీలో అంటుంటే మీరు బీఆర్ఎస్ పార్టీలో విమర్శకు మమ్మల్ని తిరిగితే ఏమొస్తుంది మీకు? రైట్. ముందు బండి సంజయ్ వ్యాఖ్యల మీద మిమ్మల్ని కాదు అద్దంకి దయాకర్ గారితో మాట్లాడతాను. దయాకర్ గారు, ముందుగా మీకు అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్. ఎమ్మెల్సీగా దాదాపు ఖరారు అయినట్లు పత్రికల్లో వార్తలు వస్తున్నాయి, టీవీలో కూడా వస్తున్నాయి. అయిపోయిందా? ఎప్పుడు వస్తుంది? ఎమ్మెల్సీ 2 పోస్టులు ఉన్నాయి కదా, ఎప్పుడు ప్రకటించబోతున్నారు? ఢిల్లీలోనే ఉన్నారు మీరు. గుడ్ మార్నింగ్. మకర సంక్రాంతి, భోగి, కనుమ అన్ని శుభాకాంక్షలు 10 టీవీ ద్వారా తెలియజేస్తున్నా. అన్ని కూడా శుభాలు వ్యక్తిగతంగా నాకు కూడా జరగాలని కోరుకునే పరిస్థితి అయితే కంపల్సరీ ఉన్నది. మేబీ రావచ్చు, ఈ రోజు రేపుల్లో రావచ్చు. రైట్. ఇక మన టాపిక్ లోకి వెళ్దాం. దయాకర్ గారు, బండి సంజయ్ గారి మాటలు ఇంతసేపు మనం విన్నాము. పాపం ఆయన మిమ్మల్ని కొడుతున్నాడు, కాంగ్రెస్ కలిసి రండి, ముందు బీఆర్ఎస్ సంగతి ఏందో చూద్దాం, తర్వాత మాపై మీరు పోరాటం చేయండి, లేదంటే మిమ్మల్ని కూల్చే అవకాశం ఉంది కేసీఆర్ అని చెప్తున్నారు. నిజంగా ఆ పరిస్థితి ఉందా మీకు కనిపిస్తుందా? అంటే పొన్నం ప్రభాకర్ గారు కౌంటర్ ఇచ్చారు, మమ్మల్ని కూల్చే పరిస్థితి లేదని. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో కేసీఆర్ కోవట్లు ఉన్నారని సంజయ్ చెప్పారు. గతంలో రేవంత్ రెడ్డి కూడా మాట అన్నారు, కాంగ్రెస్ పార్టీలో కోవట్లు ఉన్నారని. మీకు మన విఠల్ గారికి, శ్రీధర్ గారికి కూడా శుభాకాంక్షలు. అయితే ఇది సరే, పండుగ పూట శుభమా అంటూ ఇవి మాట్లాడాల్సిన అవసరం ఉందా అంటే మీరు పెట్టింది కాబట్టి మాట్లాడాలి, కానీ ఆ పరిస్థితి ఉండదని మిత్రునికి నిన్ననే చెప్పిన నేను ఒక వీడియోతోని. ఎందుకంటే ఎస్, డెఫినెట్ గా ఆ పరిస్థితి వస్తే మీరు లేకుండా వాళ్ళు ఏం చేయలేరు, ఇది నా అంచనా. కరెక్ట్. అందుకని నాది కౌంటర్ గా వేసింది చాలా మంది మీడియా మిత్రులు, మాటకు మాట అని కౌంటర్ అన్నట్టు వేసింది. కానీ వాస్తవానికి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తలుచుకుంటేనే రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా చేయడానికి అవకాశం ఉంది. కానీ ఇక్కడ ఎవరైతే ఇప్పుడు మన బండి సంజయ్ గారు కానీ బీజేపీ మిత్రులు కానీ అంటున్నది ఏంటంటే కాంగ్రెస్ వాళ్ళు ఎవరికి బీఆర్ఎస్ లో కొంతమంది కోవట్లు ఉన్నాయని అంటే, మాకు బీఆర్ఎస్ లో బీజేపీలో కూడా మా పార్టీలకు రావడానికి సిద్ధపడే వాళ్ళు ఉన్నారు. మా స్థితికి వస్తే కొంచెం రాజకీయ అవకాశవాదం ఉన్నప్పుడు ఇలాంటివి వస్తాయి, కానీ కాంగ్రెస్ పార్టీ వాటిని వారిస్తుంది. అందుకని కొంచెం సీరియస్గా ఏం చెప్పిందంటే, ఇక ఆ పరిస్థితి వస్తే ఏ పార్టీలు ఆ ప్రయత్నం చేస్తే ఆ పార్టీల నామరూపాలు లేకుండా ప్రజలే చేస్తారు రేపు అని చెప్పి ఒక హెచ్చరిక లాంటి స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ప్రభుత్వం ఏర్పడలేదు, మనోడు రాజాసింగ్ ఇది 6 నెలలే ఉంటుంది అంటాడు, కడియం శ్రీగారు వచ్చేసి ఇది కొస వెళ్ళేదా అని అంటాడు. సో వీళ్ళకి ఏంటంటే ఒక జిలస్ తో కూడిన ఫ్రస్ట్రేషన్, దాని నుంచి ఇంకా బయట వాళ్ళు ఏంటంటే మేము గెలుస్తాం లేదంటే ఇలా నేను అనుకుంటున్నా బీజేపీ ఒక 20-25 వచ్చి బీఆర్ఎస్ ఒక 30-35 వచ్చుంటే ఇలా వాళ్ళ అసలు రూపం చూస్తుంటారు. బీజేపీ బీఆర్ఎస్ పొత్తుతో కూడిన ఎత్తుగడ. సరే, కాంగ్రెస్ పార్టీకి వచ్చినప్పుడు ఉంటాడా లేదా అనే దాని దగ్గర నేను సమాధానం చెప్తే కాదు, కానీ విఠల్ గారు చెప్తారు. కానీ రాజకీయంగా విశ్లేషించినప్పుడు అసలు ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్ పోస్ట్ అసెంబ్లీ ఎలక్షన్స్ లో వాళ్ళు ఎంపీలతో అండర్స్టాండింగే రేపు మనం చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కీన్ కంటెస్ట్ ఏరియాలో ఎవరు వినబిలిటీ ఉంటే వాళ్ళకు ఇతర క్యాండిడేట్లు తగ్గి ఒక ఎత్తుగడతో ఉంటుంది అనేది మాకున్న సమాచారం. డెఫినెట్ గా దాని విషయంలో కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ ఒక అంచనాతో ఉన్నది. కాబట్టి ఇది ఎంపీ ఎలక్షన్స్ కొరకే. మొన్న కిషన్ రెడ్డి గారు ఏమన్నారు, మీరు పెట్టండి సిబిఐకి, మీరు రాయండి, మేము చూసుకుంటామని అన్నారు. అంటే ఇన్ని రోజులు వాళ్ళు దాన్ని తాత్సారం చేసినందుకు ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఇమీడియట్ గా వీళ్ళ మీద ప్రెషర్ పెడితే కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా మిగిలితే మాకు పొలిటికల్ అడ్వాంటేజ్ అనే ఎత్తుగడతోనే ఇస్తున్నారు తప్పితే బీజేపీ నాకు తెలిసి అంత సీరియస్ గా గ్రౌండ్ లో లేకపోవడం అనేది వాళ్ళు గమనించుంటారు. ఇప్పటికీ నాకు తెలిసి అయితే 2-3 ప్లేస్లలోనే వాళ్ళతో పోటీ. ఎందుకు దయాకర్ గారు, కేటీఆర్ గారు ఎక్స్ లో ఒక కామెంట్ చేశారు, అంటే గత ఎన్నికల్లో అది చాలా సందర్భాల్లో 5 ఏళ్ల నుంచి చర్చకు వస్తుంది. ముఖ్యంగా కరీంనగర్, నిజామాబాద్ ఈ 2 పార్లమెంట్ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ చేతులు ఎత్తేసింది గత ఎన్నికల్లో, ఎత్తేసి అక్కడ బీజేపీకి సహకరించింది, అందుకే బీజేపీ గెలిచింది అనేది మీరు కూడా వినే ఉంటారు చాలా సార్లు ఈ ఆరోపణ. నేను చూసింది పొన్నం ప్రభాకర్ గారు, మదియాష్కి గారు 2 ప్లేస్లలో. నేను ప్రచారానికి కూడా పోయిన పెద్దపల్లితో పాటు ఇటు పొన్నం ప్రభాకర్ గారికి అడిగిన అక్కడ నేను అటు జక్రాన్పల్లి ఆ ప్రాంతాలని నేను తిరిగిన చూసా కదా. ఆ పరిస్థితుల్లో అధికార పార్టీ వర్సెస్ కేంద్ర జాతీయ పార్టీ
అధికారంలో ఉన్నదని ఒక పాజిటివ్ వాళ్ళకు, అది ఎందుకు సోయం బాపురావుది కూడా మా దగ్గర ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన మిత్రుడు అడిగిండు ఆ రోజు, మేము ఎంపీ ఇవ్వలేకపోయినాం ఎందుకంటే ఎమ్మెల్యే ఓడిపోయిన వాళ్ళకి మళ్ళీ ఎంపీ అని అంటే చాలా మందికి ఇచ్చారు కాబట్టి నాకు ఇవ్వమని చెప్పి పట్టుబట్టిండు, ఆయన వెళ్ళిపోయిండు. కానీ అక్కడ ఏంటంటే బీఆర్ఎస్ వేగంగా పతనం అయింది, ఆ పతనాన్ని అది ఎన్క్యాచ్ చేసుకోగలిగింది బీజేపీ తన జాతీయ స్థాయిలో తను తీసుకుంటున్న నిర్ణయాల్లో వాళ్ళకు ఒక అంచనా వచ్చింది. ఇప్పుడు కూడా మీరు చూడండి, నిజామాబాద్ అండ్ ఆదిలాబాద్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ సమ్ ప్లేసెస్ ఎక్కడైతే బీఆర్ఎస్ డిక్లైన్ అయిందో ఇమీడియట్ గా వాళ్ళు అక్కడ పని చేసుకున్నారు. కానీ మాకున్న సమాచారం ఏంటో ఆ రోజు 76 సీట్లు పిఎంఓ నుంచే ఉన్నాయి. ఎక్కడెక్కడైతే బీఆర్ఎస్ తో పోటీ లేదో అక్కడ వాళ్ళు సీరియస్ గా వర్కౌట్ చేసుకున్నారు. ఒక 18 సీట్ల వరకు చేసుకున్నారు వాళ్ళు. అక్కడ ఒక 3 నుంచి 4, 5 వరకు గెలవగలిగారు, మిగతా ఇతర ప్రాంతాలు గెలవగలిగారు. కాబట్టి సంజయ్ గారి ఆలోచనలు ఏంటంటే మేము వారే ఉండాలని ఒక ఎత్తుగడతో బీఆర్ఎస్ కు సంధిస్తున్నాడు. ఇది సమస్య. ఇప్పుడు ఇక్కడ కూడా సిబిఐకి ఇస్తే శిక్షలు పడవు, ఎందుకంటే 10 years లో ఒక్క కేసు కేసీఆర్ గారి మీద లేదు. అదొక విచిత్రమైన అంశం. అసలు అంటే లేదు అని అంటే చేయకపోతే పెట్టమని అంటలేదు నేను. ఎన్ని అంశాల్లో వారు కానీ వారి పరివారంలో కానీ ఎవరి విషయంలో వచ్చినా కూడా కేసు లేదు. ఇటు చూడండి, ఇటు రాహుల్ గాంధీ గారు, ఇటు సోనియా గాంధీ గారు కరోనా తర్వాత కరోనా అయిన కొన్ని రోజులకే ఆమె సిబిఐ కోర్టు పిలిచి ఏ విధంగా ఈడీకి సంబంధించిన అంశంలో చేసిందో చూసినాం. కాబట్టి చాలా విచిత్రమైన అంశం ఏంటంటే ఒక్క కేసు వారి మీద లేకపోవడం. ఇప్పుడు మళ్ళీ కేసీఆర్ మీద పెట్టినట్టే కదా కవిత మీద కేసు పెట్టడం అంటే కేసీఆర్ పై పెట్టినట్టే. ఇప్పుడు ఏంటిది కేసు పెట్టుడు ఏమున్నది, దానివల్ల అయ్యేది ఏమున్నది, వచ్చేది ఏముంది? కవిత గారు ఈజీగా బయటపడిపోతా అని చెప్పేసి ఎంత పెద్ద డైలాగ్స్ మొత్తం అసలు బీజేపీ ప్రభుత్వాన్నే గడగడలాడించినట్టుగా స్టేట్మెంట్స్ ఉన్నాయి కదా. సో ఏం చేయగలిగింది బీజేపీ? అదే చన్నీని 6 months సీఎం ని వాళ్ళ మేనమామ మీద, వాళ్ళ మేనల్లుని మీద, తర్వాత వాళ్ళ ఇంటి వాళ్ళ మీద అంతా ఈడీ సిబిఐ దాడులు జరిగి వాళ్ళ మీద కేసులు పెట్టింది. వాళ్ళని రేపు ఎల్లుండి వచ్చే 1.5 years తర్వాత డెఫినెట్ గా వాళ్ళని కోర్టుకు లేకపోతే సిబిఐ కోర్టుకు తీసుకొస్తారు. సో ఇలాంటి పరిస్థితుల్లో బండి సంజయ్ గారి స్టేట్మెంట్స్ వాళ్ళ పార్టీకి ఊతమిచ్చే దానికంటే కూడా వాళ్ళ పార్టీ ఒక పాజిటివ్ కోణం కూడా ఉన్నది. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలగొడతారేమో అని చెప్పి సామాన్యులు అనుకున్నట్టు, ప్రజలు అనుకున్నట్టు అనడం వల్ల మేము కూడా అడ్వాంటేజ్ అవుతుంది, మీకే అడ్వాంటేజ్ అవుతుంది. అడ్వాంటేజ్ అవుతుంది. డీకే అరుణ గారు కూడా ఈ మధ్య ఏమో అన్నట్టు విన్నా, ఏదో సంజయ్ గారు మాకు సానుకూలంగా ఉన్నట్టుగా. సంజయ్ గారు కేంద్ర పార్టీకి సానుకూలంగా ఉంటాడు. నిజంగా సంజయ్ గారు, బండి సంజయ్ గారు సీఎం క్యాండిడేట్ అయి ఉంటే కాంగ్రెస్ పార్టీకి ఒకంత నష్టమయ్యేది అనేది కూడా మాకు అంచనా ఉండే. కానీ వాళ్ళంతా వాళ్ళే సెల్ఫ్ డిఫెన్స్ లో పడి సెల్ఫ్ గోల్ వేసుకున్నది ఏంటంటే వారిని మార్చడం. అది పదే చెప్పినాం కూడా. అయినా కూడా వాళ్ళు చనిపోయి అయినా సరే బీఆర్ఎస్ కు గెలిపిద్దామని ఎమ్మెల్యేలు వాళ్ళు, ఎంపీలు వీళ్ళు అనుకున్నారు కాబట్టి ఎంపీలు కూడా తగ్గుతాయనే ఉద్దేశంతో మాకు బీఆర్ఎస్ నాటగట్టే ఒక ఎత్తుగడే తప్పితే దీంట్లో పెద్దగా పొలిటికల్ స్ట్రాటజీ ఉందని. రైట్ విఠల్ గారు, అంటే సంజయ్ గారి వ్యాఖ్యలు రెండు మూడు అంశాలు ఏం వస్తున్నాయి. ఒకటి, నిజంగానే కూల్చేస్తారు అనుకుందాం ఒక నిమిషానికి, సంజయ్ గారికి అసలు ఇన్ఫర్మేషన్ ఎలా వచ్చింది అనేది ఒక పాయింట్. రెండోది, కూలిస్తే మీ 2 పార్టీలే, జాతీయ పార్టీలు కాంగ్రెస్ బీజేపీ, మీరు హ్యాపీగా ఉండాలి. బీజేపీ కూలుస్తాదని బీఆర్ఎస్కి అలర్ట్ చేయాల్సిన అవసరం మీకేంది? ఒకటి, కాంగ్రెస్కి అలర్ట్ చేయాల్సిన అవసరం లేదు. అది కూల్చే విషయం అసలు సంజయ్ గారికి ఎలా వచ్చిందనేది కూడా ఒక పెద్ద చర్చ. అంటే రాజకీయంగా కాంగ్రెస్ బీజేపీ కలిసి పనిచేద్దామని అంటున్నారు, ముందు బీఆర్ఎస్ను కట్టడి చేద్దాం, మన ఇద్దరం కలుద్దామని. ఏంటి అసలు ఈ కాంట్రడిక్షన్ ఏంది ఇదంతా? సో ముందుగా కళ్యాణ్ అన్న మీకు, తర్వాత ఇద్దరు మిత్రులకు కూడా అక్కడ దయాకర్ గారికి, అన్న శ్రీధర్ అన్నకి, ముఖ్యంగా దయాకర్ అన్నకి అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్, సంక్రాంతి శుభాకాంక్షలతో పాటు అడ్వాన్స్ కంగ్రాచులేషన్ చెప్తూ, ఎందుకంటే మా ఉద్యమ సహచరుడు, మా జేఏసీ నాయకుడు, చాలా ఏళ్ళ పోరాటం. మా జేఏసీలో ఇద్దరు, కోదండరామ్ గారికి, దయాకర్ గారికి ఇద్దరికి వస్తుందంటే న్యాయం జరుగుతుందంటే చాలా సంతోషము, చాలా ప్రజలు సంతోషపడతారు. ఉద్యమ నాయకులు కలిసి చాలా ఉద్యమాలు ఇద్దరు కూడా 10 సంవత్సరాలు. అయితే ఇవాళ సంక్రాంతి సంబరాలు జరుపుకున్న టైంలో మీ వేదికగా ఇవాళ ఈ కూల్చుడు, ఈ నాంచుడు వీటిని చర్చించుకుంటున్నాము. సంజయ్ గారు భోగి సంక్రాంతి రోజు కూడా ఆగలేదు మరి కామెంట్స్. ఎగ్జాక్ట్లీ, సంజయ్ అన్న మాటల్ని మనం దయాకర్ అని చాలా వివరంగా చెప్పిండు, శ్రీధర్ అన్న కూడా దానికి కౌంటర్ ఇస్తాడు. నేనేమంటున్నంటే ఇది కాంగ్రెస్ పార్టీ నాయకులకు హెచ్చరిక తీసుకోవాలా, అప్రమత్తం అంటారు కదా. కాంగ్రెస్ హెచ్చరించాల్సిన అవసరం సంజయ్కి ఏంటి? అప్రమత్తం అంటే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు సంజయ్ గారు ఒకటి, రెండోది సహకారం లేకుండా బీఆర్ఎస్ కూల్చడం సాధ్యమే, ఎందుకంటే మీకు 8 మంది ఉన్నారు ఎమ్మెల్యేలు, వాళ్ళకి 39 ఉన్నారు. అసలు కూల్చడం ఎలా సాధ్యం అవుద్ది మీ సహకారం లేకుండా? ఇవాళ మనం ఎన్నికల ముందు ఒకసారి వెళ్తే
మా దయాకర్ అన్న వాళ్ళు కావచ్చు, లేకపోతే కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామాల వరకు తీసుకుపోయారు బీఆర్ఎస్ బీజేపీ ఒకటని. మేము ఎంత చెప్పినా ప్రజలు నమ్మే పరిస్థితి లేరు నిజంగా కూడా. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారం రావడానికి ప్రధానమైన ఎజెండా బీఆర్ఎస్ బీజేపీ ఒకటే. రెండో పాయింట్ దయాకర్ అని చెప్పినట్టు సంజయ్ మా అంతర్గత ఇష్యూలో సంజయ్ని తప్పడం ఎన్నికల సందర్భంలో అనేది చాలా ప్రజల చర్చ జరిగింది. అంటే మేము ఒక్కటి కాదు మిమ్మల్ని కూల్చేస్తున్నారని చెప్పడమా మీ ఉద్దేశం? నేను అన్నది ఏంటంటే వాళ్ళు అప్రమత్తంగా ఉండడానికి, జాగ్రత్త ఉండడానికి ఒక ప్రజాస్వామ్యవాదిగా 5 ఏళ్ళు ప్రజలు ఇచ్చిన అధికారం ఈ కూల్చడం చేర్చడానికి గతంలో ఎంత అబాస్ పాలైనాం అనేది ప్రజలు హర్షించారు కూడా ఇట్లాంటి ప్రయత్నం. కానీ మేము గతంలో మేము ఎదుర్కొన్న ప్రధాన సమస్య 2. ఒకటేమో కవిత గారిని అరెస్ట్ చేయకపోవడం అనేది చాలా మేము ఎదుర్కొన్నటువంటి సమస్య, ప్రజల నుంచి వచ్చినట్టు. కవిత అరెస్ట్ చేయకపోవడానికి కారణం ఏంటి? ఇప్పుడు ఇంతకుముందు దయాకర్ అని చెప్పాడు, ఆమె సుప్రీంకోర్టుకి వెళ్ళి స్టే తెచ్చుకుంది. కోర్టులో స్టే తెచ్చుకో ఎట్లా ఈడీ అరెస్ట్ చేస్తుంది? రెండోది సిబిఐ ఎంక్వైరీలో రాష్ట్రానికి పరిధిలో ఉన్నటువంటి అనేక అంశాలు కాళేశ్వరంతో పాటు స్టేట్ గవర్నమెంట్ రాస్తే తప్ప, లేదా హైకోర్టు ద్వారా ఏదైనా రెఫరల్ వస్తే తప్ప సిబిఐ ఎంటర్ కాదు. కానీ గతంలో కేసీఆర్ గారు సిబిఐ తెలంగాణలో అడుగు పెట్టొద్దని ఒక జీవో తీసుకొచ్చాడు, సీక్రెట్ జీవో. అది మనందరూ తెలిసి చాలా చర్చించుకున్నాం. ఈ 2 కారణాల ద్వారా మేము బీఆర్ఎస్ ప్రభుత్వానికి సంబంధించిన అవినీతి ఆరోపణల్ని ఎంక్వైరీ చేయలేకపోయింది కేంద్రం. సో తద్వారా ఏమైంది, ప్రజలకి మేము అర్థం చేసుకోలేని వాతావరణంలో మేము చెప్పినా కూడా వినే వాతావరణం లేరు. కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా 2 పార్టీలు ఒకటేని వాళ్ళు లబ్ధి పొందారు. కానీ గతంలో సంజయ్ గారు అనేక సందర్భాలు చెప్పారు, కాంగ్రెస్ పార్టీలో ముఖ్య నాయకులకు, కీలక నాయకులు ఎక్కడైతే బీఆర్ఎస్ ఓడిపోతుందని తెలిసి కాంగ్రెస్ పార్టీ నాయకులకు డబ్బులు ఇచ్చిన అనేక సందర్భాలు చెప్పి కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా మాట్లాడారు. మరి దాన్ని దృష్టిలో ఉంచుకొని బండి సంజయ్ గారు మాట్లాడారు. అంత దానికి తీవ్రంగా సంజయ్ గారి పైన మా పొన్నవన్ అంత తీవ్రంగా స్పందించాల్సిన అవసరం కూడా లేదు. మీరు అప్రమత్తంగా ఉండదు, జాగ్రత్త ఉండండి, మీ ప్రభుత్వాన్ని కాపాడుకోవాలని చెప్తే మరి ఇప్పుడు మా ఇద్దరు ఒకటే మళ్ళీ ఇప్పుడు కూడా అదే స్టార్ట్ చేసి బీజేపీ కాంగ్రెస్ ప్రభుత్వమే ఇక్కడ ఉండాలని కోరుకుంటుంది, అంతే కదా? అది డెమోక్రసీ, ప్రజాస్వామ్య పద్ధతిలో 2 పార్టీలను నిట్ట నిలువున ఎన్సీపీని శివసేనని చీల్చి వాళ్ళు వచ్చి 3వ కూటమి అదే ఇప్పుడు కూడా వీళ్ళు వస్తారు కావచ్చు మీ దగ్గర. వాళ్ళ పార్టీ నిర్చన చీల్చి మీ దాంట్లో కలుస్తామంటే రేపు బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కూడా అలా వస్తారేమో తెలియదు కదా బీఆర్ఎస్ దగ్గర. ఇప్పుడు ఏదైనా జరగవచ్చు. మీరు ఎలా అంటారు? బీఆర్ఎస్ పార్టీ నాయకులే దాదాపు ఇప్పుడు 39 మందిలో 20 మంది మేము కాంగ్రెస్ వెళ్తామంటే ఎవరా కాంగ్రెస్ వాళ్ళు వద్దంటారు? వెళ్తామంటే ఆపరు. మీరు ఒక 30 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు 20 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మీ దగ్గరికి వస్తామంటే కూడా మీరు ఆపలేదు. వెల్కమ్ కదా. గతంలో 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వచ్చి కేసీఆర్ ప్రభుత్వంలో జాయిన్ అయ్యారు, మంత్రులు అయ్యారు. అది కూల్చడం అంటారా లేకపోతే చీల్చడం అంటారా ఏమంటది? ఇవాళ ఏంటంటే ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నుకో 64 మంది ఫుల్ మెజార్టీ ఉంది. 5 ఏళ్ళు ప్రభుత్వం ఉండాలని ప్రజలుగా కోరుకుంటాం, ప్రతిపక్షం మేము కూడా కోరుకుంటాం. ఈ కూల్చడం అనేది ఎన్నికల తర్వాత ఏమైతే జరగవచ్చు, పార్లమెంట్ ఎన్నికల తర్వాత మీరు జాగ్రత్త ఉండండి, అప్రమత్తంగా ఉండండి అని బండి సంజయ్ గారు మాట. దానికి అహంకారంగా మా పొన్నమంతా అంత స్పందించాల్సిన అవసరం లేదు. శ్రీధర్ రెడ్డి గారితో మాట్లాడదాం. శ్రీధర్ రెడ్డి గారు, ఏంటి అసలు ప్రభుత్వాన్ని కూల్చే ఆలోచన మీకు నిజంగా ఉందా? ఒకవేళ ఉంటే అది బండి సంజయ్కి ఎలా లీక్ అయింది? మీ పార్టీలో బండి సంజయ్ కోవర్టులు కూడా ఉన్నారా? ముందుగా అందరికీ భారత రాష్ట్ర సమితి తరఫున, కేసీఆర్ గారి తరఫున, నా తరఫున కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఒకటి ఏంటంటే, ముందు కొద్దిగా మా విఠల్ గారు బాధపడితే బాధపడవచ్చు, ఫ్యాన్లు ఉన్నారు కాబట్టి. బండి సంజయ్ లాంటి వాడు అజ్ఞానంతో మాట్లాడిన మాటల మీద సంక్రాంతి పూట మాడుకొని రావడం అనేది దౌర్భాగ్యం ఒకటి. రెండవది, అసలు కూల్చాల్సినటువంటి తీర్చాల్సినటువంటి అవసరం మాకేంటండి? చాలా క్లియర్గా మా పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ గారు ఏం చెప్పినారు, ఈ ప్రభుత్వాన్ని మననిస్తాం, ఈ ప్రభుత్వం పనిచేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం, ప్రభుత్వానికి సమయం ఇస్తాము, వాళ్ళు ఇంకా హామీలు ఇచ్చినవి అమలు చేయకపోతే ప్రధాన ప్రతిపక్షంగా పోరాడతామని చెప్పాం. దానికి అనుగుణంగా మా పార్టీ నాయకులు కూడా మాట్లాడారు. ఒకళ్ళిద్దరు అక్కడక్కడ మాడుండొచ్చు, అది వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయం అనే విషయాన్ని చెప్పినాం. ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరిస్తాం, ఎట్టి పరిస్థితులలో ఈ కూల్చాల్సిన అవసరాలు మాకు లేవు. రెండవది, బండి సంజయ్ యొక్క నిజస్వరూపం ఎక్కడ బయటపడిందంటే, నిన్నమోటిదాకా ఏమన్నారు, బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీకి బీ టీం అని బీజేపీ అంటది, లేకపోతే బీఆర్ఎస్ బీజేపీకి బీ టీం అని కాంగ్రెస్ పార్టీ అంటది. ఇక్కడ ఇవాళ నిన్న ఎట్లుందంటే, ముందు సంజయ్ స్టేట్మెంట్ ఇవ్వాలి, దాని మీద మళ్ళీ ప్రభాకర్ మాట్లాడాలి, ప్రభాకర్ మాట్లాడితే మళ్ళీ ఇదంతా చర్చ కావాలి, చర్చ అయితే ఇట్లా మనం ఆడుకోవాలి. ఈ పనికి మాలినటువంటి పాత ఫార్ములా మాకు అర్థం కానంత పిచ్చోళ్ళు ఇక్కడ లేరు. ఎంత అజ్ఞానంతో మాట్లాడుతున్నాడు.
ఇంకా అక్కడో ఇక్కడో ఉన్నటువంటి బీఆర్ఎస్ ని బొందబెట్టాలంట. బండి సంజయ్ నువ్వు ఓడిపోయినావు, నీలాగానే పిచ్చి మాటలు మాట్లాడే పక్కన నిజామాబాద్ ఎంపీ ఆయన ఓడిపోయినాడు, అట్లే నీ ఇంకో ఎంపీ ఓడిపోయినాడు, నీ కిషన్ రెడ్డి నీ పార్టీ అధ్యక్షుడు మీలాగా పోటీ చేయకుండా పారిపోయినాడు. ఆయన పార్లమెంట్ సెగ్మెంట్ లో నేను 100 సార్లు చెప్పిన కళ్యాణ్ గారు, మీ చర్చలో కూడా చెప్పిన, కిషన్ రెడ్డికి నిజంగా దమ్ముంటే, కిషన్ రెడ్డికి నిజంగా కరెక్ట్ నాయకుడు అయితే, రాష్ట్ర అధ్యక్షుడు నేను సరిపోతాను అనుకుంటే, 3 కేంద్ర మంత్రిత్వ శాఖలు సమర్థంగా నడిపిస్తున్నాను అనుకుంటే, నీ 7 అసెంబ్లీలలో ఒక్కటి గెలిపిస్తూ అని చెప్పి గెలిపేమని చెప్పిన. కనీసం ఏమన్నా ఒక్కసారైనా ఇవాళ గెలిచినారా? ఆయన పోటీ చేసిండా? ఆ కృష్ణ యాదవ్ అంటే ఆయన బలి చేసిండు, ఆయనతో కూర్చున్నాడు. ఇవాళ పార్లమెంట్ ఎలక్షన్ రాగానే రోడ్ల మీద తిరుగుతున్నాడు. ఇది కిషన్ రెడ్డి నిజ స్వరూపం. మమ్మల్ని కాదు బొందబెట్టేది రేపు పొద్దున్న ప్రజలు. పార్లమెంట్ లో మీరు చూస్తారు బీజేపీ బాగా లొల్లి పెడుతున్నది. నేను చెప్తున్నా మీకు, ఇవాళ 2 సీట్లు మించి రావు తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంటుకు, మాక్సిమం 3. మీరు ఎవరైనా, నేను గతంలో చెప్పిన కిషన్ రెడ్డి పార్లమెంట్ సెగ్మెంట్ లో ఒక్కటి రాదని చెప్పినా ఒకటి రాలే కళ్యాణ్ గారు. ఇవాళ మళ్ళా చూసి చెప్తున్నా, గతంలో ఉన్న 4 సీట్లు వాళ్ళు నిలబెట్టుకుంటే చాలా గొప్ప. మమ్మల్ని బొందబెడతావు. 39 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇంత కాంగ్రెస్ పార్టీ ఇంత చేసిండ్రు అంత చేసిండ్రని మీరంతా కలిసి ప్రయత్నాలు చేసినా కానీ మేము ఓడిపోయింది 1.7% డిఫరెన్స్ తోటే. ఎక్కడుంది నీ పార్టీ? నీ దగ్గర 8 మంది గెలిస్తే 5 ఫ్లూక్లా గెలిచిండ్రు. ఎట్లా గెలిచిండ్రో నీకెరక మాకెరక. నువ్వే ఓడిపోయినావు, సిగ్గు లేకుండా మాడుతున్నావు. పండుగ కూడా మాడద్దనుకున్నా కానీ మమ్మల్ని బొందబెడతావు. నీలాంటి వాళ్ళు 100 మంది ఉంటే కూడా బొందలు పెట్టలేరు. ఇక్కడ ఉంది కేసీఆర్ నాయకత్వం. ఓకే, ఒకసారి ప్రజలు మేము అనుకున్న వ్యవహారానికి వేరేలాగా స్పందించి ఉండవచ్చున్నా, కానీ ఇక్కడ ఈ రాష్ట్రంలో బలంగా ఉన్న పార్టీ భారత రాష్ట్ర సమితి అనే విషయాన్ని గమనించాలి. ఇవాళ మండలిలో మా యొక్క బలం చూడండి, భవిష్యత్తులో మీరు చూస్తారు. నేనేమంటున్నా అంటే, ఒక్కసారి ఎన్నికల ఫలితాలు వేరొచ్చినంత మాత్రాన బొందబెడతాం లాంటి అజ్ఞానపు మాటలు మాట్లాడితే ఊరుకునేది లేదనే విషయం నేను చెప్తా ఉన్నాను. ఇంకొకటి, అసలు బీజేపీలో ఉన్నటువంటి 8 మంది శాసనసభ్యుల్లో 5 కాంగ్రెస్ పోతారని చర్చ జరుగుతా ఉంది. వాళ్ళు రోజు ఎక్కడన్నా ప్రకటన మాడితే రేవంత్ రెడ్డి భయం తప్పితే కూడా చేయట్లేదు. కిషన్ రెడ్డి మా నాయకుడని ఆయన కనీసం గెలిచిన తర్వాత థ్యాంక్స్ కూడా చెప్పలే దాంట్లో 6 మంది 7 మంది. కాబట్టి ఇది మీ పరిస్థితి. అసలు బండి సంజయ్ గురించి మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు. ఆయన వార్తల్లో ఉండడం కోసం రేపొద్దున పార్లమెంటు మళ్ళీ పోటీ చేయాలి. కరీంనగర్ లో ఓడిపోతున్నాడు. కరీంనగర్ లో 85% మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాయకులు ఆయనకు సహకారం చేయట్లేదు. ఇక్కడ కిషన్ రెడ్డి ఓడిపోతున్నాడు. కాబట్టి ఈ ఫ్రస్ట్రేషన్ లో మా మీద ఏదో మా వైపు ఒక గన్ను తిప్పితే వార్తల్లో ఉండమనేటువంటి ఒక దురాశ. కేసీఆర్ గురించి మాట్లాడకపోతే పూట గడవదు, పేపర్లో బొమ్మ రాదు, టీవీలలో వ్యాఖ్య రాదు. ఇది మీ యొక్క జీవితం. మాట్లాడితే మొత్తం విన్నా. కడియం శ్రీ గారు రిజల్ట్ వచ్చిన 2 రోజులకి, ఒక్క రోజుకే తెల్లారే ఈ ప్రభుత్వం కూల్చిపోతుంది, కూల్చేస్తామని ఎవరు కడియం శ్రీ గారు మాట్లాడలేదు. అంటే కడియం శ్రీ గారు అజ్ఞానా? బండి సంజయ్ గురించి మీరు అజ్ఞానాన్ని మాట్లాడితే ఎట్లనా? మీరు మీ నాయకులే కదా మాట్లాడింది, ప్రారంభించింది. ఈ చర్చ కూల్చడం అని చర్చ ప్రారంభించింది ఎవరు? కడియం శ్రీ గారు కాదా? నిన్న మొన్న కూడా మాట్లాడారు మీ నాయకులు. మరి ఎవరు మాట్లాడుతున్నారు? అట్లా ఒక నాయకుని పట్టుకొని మీరు అట్లా మాట్లాడడం సమంజసం కాదు. అది మీ రాజకీయాలు, మీ విధానాలు చెప్పుకోండి. మా నాయకులు మీరు ఎట్లా మీరు ఈ అహంకారంతో 2018లో మీరు గెలిచిన తర్వాత 19కి వచ్చేసరికి 4 ఎంపీ సీట్లు గెలిచినాం. ఒక్క 3 నెలల్లోనే, జస్ట్ 3 months లోనే 4 ఎంపీ సీట్లు గెలిచినాం. మేము 100 సీట్లలో ఓడిపోయినాయి. ఇవాళ 10-12 సీట్లు బీజేపీ గెలవబోతుంది. బీజేపీ 10-12 సీట్లు గెలవబోతుంటే మీకు 1 సీటో 2 సీట్లో మీ సర్వేలే చెప్తున్నాయి. మీరు ఒక మెదక్ పరిమితం, ఒక మెదక్లో గెలిచే అవకాశం ఉందని మీ సర్వేలు చెప్తారు. మా మీద పడితే ఎట్లా? సంక్రాంతి రోజు శ్రీధరనా పండగ పూట మా మీద పడితే ఎట్లనే? శ్రీధర్ రెడ్డి గారు చెప్పండి. శ్రీధర్ రెడ్డి ఏమంటున్నా, నిన్న ఒకటి పండుగ పూట పంచాయతీ అక్కర్లేదు మీరు మాట్లాడితే నేను మాడింది వినండి. పండుగ పూట నిన్ననే బీఆర్ఎస్ ను బొందబెడదామని మాట్లాడితే ఖచ్చితంగా భాష మీదే కదా. బీఆర్ఎస్ నాయకుల భాషనే బొందబెట్టిన భాష. తెలంగాణలో ఆ భాష నేర్పిందే బీఆర్ఎస్. వినమన్నా, మాది భాష కాదా మరి? అజ్ఞానం అంటే తప్ప బొందబెడతామని మీ కడియం శ్రీ గారు అజ్ఞానా? మీ కడియం శ్రీ గారు అజ్ఞానా? ఫస్ట్ మాట్లాడింది కడియం శ్రీ గారు. మీరు ఇట్లనే మాట్లాడతారా? నేను మాడద్దయ్యా, చెప్పండి. శ్రీధర్ రెడ్డి గారు ఫైనల్ గా చెప్పండి. అయ్యా కళ్యాణ్ గారు, బొంద పెడుతున్నట్టు తెలంగాణ భాషట, అజ్ఞానం అని మాడుతున్నట్టు తప్పట.
ఇంత మాట మరి మీరు విఠల గారు ఇట్లా మాట్లాడితే నేను అంటే ఏం చేయాలి? బృంద పెడదామనే వాడు కేసీఆర్ గారు కూడా చాలా సార్లు వాడారులేండి. ఇక బృంద పెడదామనే దాన్ని అసలు ఏమన్నంటే serious మీ వాడు నాయకుడు ఎవరు అజ్ఞాన. తీసుకోవట్లేదు. ఇప్పుడు మమ్మల్ని మా మీరు నాయకుడు ఒకటి- అజ్ఞాన అంటున్నారు, నా కడియం భరోసా- శ్రీహరి గారు అజ్ఞాన. నేనేమంటున్నా, కడియం శ్రీహరి గారు ఏం మాడినంటే అక్కడ వాళ్ళు ముఖ్యమంత్రి పదవి కోసము జరిగినటువంటి ఒక ఓవరాల్ వ్యవహారాన్ని చూసిన తర్వాత ఇట్లా ఉంటే అస్థిత ఉంటుందని చెప్పారు తప్పితే, ఒకవేళ అట్లా చెప్పినా మేము వ్యక్తిగత వ్యక్తుల కింద చెప్పాం. పార్టీ అధ్యక్షుడు గాని కార్యనిర్వాహక అధ్యక్షుడు గాని ఎప్పుడు అనలేదు, మేము కూడా ఎవరు కూడా చర్చలో Right. చెప్పలేదు. Right. టుడే ఐఎమ్ రిపీటింగ్. ఒక విషయం కళ్యాణ్ గారు ఫైనల్ గా నేను చెప్పేది అంటే, ఉమ్. అహంకారంతో ఓడిపోయారు. మరి బండి సంజయ్, అరవింద్, స్వయం బాబురావు ముగ్గురు ఎంపీలు 3 ఏళ్ళు 21 శాసనసభ ఆ గెలుపోవడంలో అనేది ఏడు సాధారణం సీట్లతో అండి. ఓడిపోయినావు అన్న. గెలుపోవడంలో అనేవి మాకు సాధారణమైన తెలియదా? విషయం. మళ్ళీ 3,000 బండి సంజయ్ 3,000 ఎందుకు కోల్పోయిందో లోకమంతా తెలుసు. అక్కడ ఉన్న మైనారిటీ 60,000 మైనారిటీ గంపగుత్తలు కాంగ్రెస్ కేసు, అక్కడ మాట మీ బీఆర్ఎస్ కేసు. ఓడిపోయింది కదా. రైట్ అద్దంకి దయాకర్ గారు మీరు ఫైనల్ కంక్లూడ్ చేయండి. విన్నాం కదా బీజేపీ బీఆర్ఎస్ ఇద్దరు చెప్తున్న మాటలు. ఇంతకు అంటే తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ముందు నుంచి కూడా ఇప్పటికీ ఒకటే, అసలు ఎవరికి బీ టీం అనేది అయితే అర్థం కావట్లేదు. ప్రజలు మాత్రం ఒకటి తేల్చిండ్రు కదా, ఎవరు ఏ టీం అనేది, ఎవరు ఏ టీం ఏ టీం మీరే, ఏ టీం ఎవరికి వారు ఏ టీమే, బీ టీం ఎవరు. ఇక ఆ సందర్భాన్ని ఆలోచిస్తాం. రెండవది అంటే ఇప్పుడు ఎక్కడో టెక్నికల్ గా 5-6 సీట్లకు ఉన్న కాంగ్రెస్ పార్టీని ఎట్ ఏ టైం తీసుకొచ్చి ఫస్ట్ ప్లేస్ లో పెట్టిందంటేనే ప్రజలు ఎవరికి సహకరిస్తారని తెప్పగానే చెప్పింది. కానీ ఇప్పుడు జరుగుతున్న రాజకీయాల్లో ఒకటే నేను అంటున్నా, ఒకవేళ ఆ పరిస్థితి వస్తే మాకంటే ఎక్కువ సమాచారం బండి సంజయ్ గారి కన్నో లేకపోతే మన కేటీఆర్ గారి కన్నో కడియం శ్రీహరి గారి కన్నో ఉండదు. సో ఆ పరిస్థితి వస్తే మేమేం చేస్తాం కూడా మీకు తెలుసు కదా, ఏం వదిలేదు. అంటే బీజేపీలో శ్రీధర్ గారు చెప్పినట్టు బీజేపీలో ఉన్న 5గురిని, బీఆర్ఎస్ లో ఉన్న 10-20 మంది మీ మనుషుల్ని తెచ్చేసుకుంటారా? అయితే అంటే నేను ఆ మాట అనొద్దు, అనకనే అంటున్నారు మీరు. ఓకే రైట్, థ్యాంక్ యూ దయాకర్ గారు, థ్యాంక్ యూ విఠల్ గారు, థ్యాంక్ యూ శ్రీధర్ రెడ్డి గారు. ఇది మొత్తానికి తెలంగాణలో లోక్సభ ఎన్నికలకు ముందు రాజకీయం మళ్ళీ హీట్ ఎక్కింది. హీట్ ఎక్కించడంలో ముందుంటారు ఎప్పుడు బండి సంజయ్. ఇలాంటి కాంట్రవర్షియల్ స్టేట్మెంట్లతో ప్రతిసారి బండి సంజయ్ చుట్టే రాజకీయం తిరుగుతున్న సందర్భాలు చాలా చూసాం. ఇప్పుడు మళ్ళొక్కసారి ఆయన రాజకీయాల్లో హీట్ అయిన చర్చకు తెరలేపారు. చూడాలి లోక్సభ ఎన్నికల నాటికి తెలంగాణలో ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల తర్వాత ఏం జరగబోతుంది అనేది మనం చూడాలి. అయితే కూల్చే అవకాశం కానీ ఆలోచన కానీ తమకు లేదు అని బీఆర్ఎస్ నేతలు చాలా సందర్భాల్లో చెప్తున్నారు. అయితే బీజేపీ ఉంటే తప్ప బీఆర్ఎస్ కూల్చలేదని కాంగ్రెస్ నేతలు కూడా అంటున్నారు. కాబట్టి బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటేనా, రెండు కలుస్తాయా లోక్సభ ఎన్నికల తర్వాత అనేది మనం వేచి చూడాలి. ఇది బిగ్ బ్యాంగ్ డిబేట్.